ఈరోజు మేము వైజాగ్ కైలాసగిరికి వచ్చాము. డమరకం దగ్గరికి వెళ్తున్నాము, అందుకే ఎక్కాము వ్యాను. చూడండి చూడండి మేమైతే వెళ్ళిపోతున్నాము వ్యాన్ మీద. ఆ వ్యాన్ అంటున్నారు కింద నుంచి పైకి ఎక్కడానికి డమరకంకి 2 ఫ్యామిలీస్కి ఎంత తీసుకుంటారు? 350 తీసుకుంటున్నారు. మనము 4 సీట్స్ అయితే ఉంటాయి. ఒక సీట్కి 4 మెంబర్స్ సరిపోతారు. ఎవరైనా వచ్చి ఎక్కాలంటే కైలాసగిరికి వచ్చినప్పుడు డమరకం వెళ్ళాలంటే ఇది ఎక్కొచ్చు. అక్కడ నుంచి ఎక్కడికి 2.5 కిలోమీటర్స్. చాలా మంది అయితే నడుచుకొని వస్తున్నారు. 4 అయితే అవైలబుల్గా ఉంటాయి. 4 ఇవి ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్స్ టైపు. ఇలాగైతే మనం మ్యూజిక్ వెళ్ళిపోవచ్చు. లేదంటే వాక్ చేసుకుంటారు. చాలా మంది వాక్ చేసుకుని వస్తున్నారు. డమరమే ఒక హాఫ్ దూరం కూడా రాలే. ఇక్కడ బ్యాంబూతో అయితే ఇదన్నది చూడండి. ఫస్ట్ టైం వచ్చాను. ట్రైన్ చూడండి పోయింది. ట్రైన్ మేము ఉన్నప్పుడు అది రివర్స్ వెళ్ళింది. ఇదే ట్రైన్ ట్రాక్. ఇలాగ వెళ్తాయి మొత్తం కైలాసగిరి మొత్తం చుట్టూ తిరుగుతుంది ట్రైన్ రోపే. ఈ కార్లు ఇంకా బై వాకింగ్ స్టెప్స్ నుంచి చాలా భయపడిపోయాను. ఈ 4 అయితే అవైలబుల్. ఇక్కడైతే చాలా బాగుంది, చల్లగా ఉంది. ఇక్కడ చూడండి. అంటే మన వెహికల్ పట్టుకుని వచ్చే ఆ రోడ్ వేస్తున్నాడు. అదిగోండి ఇంకో వెహికల్ అక్కడ ఉంది, సేమ్ మాలాడిది. అదిగోండి అక్కడ అవైలబుల్గా ఉంది. మొత్తం 4 అవైలబుల్గా ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ ఆపేశారు. డమరకం అయితే వచ్చాము. చూడండి డమరకము వాటర్ మిల్ ఉంటాయి. వచ్చేస్తున్నాము దగ్గరికి. ఇదిగోండి పెద్ద త్రిశూలం చూడండి. డమరకం వచ్చాము. అటువైపు వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మేము లెఫ్ట్ సైడ్ ఉన్నాం. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి మీకు చూపిస్తాను.